శాస్త్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లోని పీజీలను ప్రభుత్వం మార్చడం జరిగింది. అదే విధంగా మన కడప జిల్లాలోని యోగి వేమన యూనివర్సిటీలో కృష్ణారెడ్డి గారిని నియమించడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే గతంలో ఈయన ఇదే కృష్ణారెడ్డి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో తోటి మహిళా ఉద్యోగినులపైన అలాగే విద్యార్థినులపైన లైంగిక వేధింపులకు గురి చేసి అలాగే యూనివర్సిటీలోని అనేక అక్రమాలకు పాల్పడినారు. కావున ఆ వ్యక్తి పైన ఒక కమిటీ వేసి గడిచిన ఆ 1.5 సంవత్సరంలోనే ఆ వ్యక్తిని తిరిగి పంపించడం జరిగింది. ఆ విధుల నుంచి తొలగించడం జరిగింది. మళ్ళీ ఆయన అదే కృష్ణారెడ్డి యోగి వేమన యూనివర్సిటీలోనికి వచ్చి మళ్ళీ ఒక డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్గా వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ టీడీపీ ప్రభుత్వము అదే కృష్ణారెడ్డిని వైస్ ఛాన్సలర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ప్రభుత్వము విద్యార్థుల తల్లిదండ్రులకు ఏమని స్పష్టం చేస్తూ ఉంది, ఏ విధంగా విద్యార్థులు యూనివర్సిటీలో చదువుతారు అని మేము తెలియజేస్తూ ఉన్నాము. ఏ విధంగా విద్యార్థులకు ఇటువంటి అక్రమాలకు పాల్పడే వ్యక్తులు, ఇటువంటి లైంగిక వేధింపులకు పాల్పడే వ్యక్తులు యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్గా వ్యవహరించడం వల్ల విశ్వవిద్యాలయాలు నాశనం అవుతాయని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కావున ఖచ్చితంగా ప్రభుత్వము విశ్వవిద్యాలయ బీసీని ఖచ్చితంగా తొలగించాలని మేము ఆర్వీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. తొలగించే వరకు మా పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తాం. నేను హరిత, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ స్టూడెంట్ విభాగం స్టేట్ కో కన్వీనర్. చెప్పుమా సార్. నమస్తే సార్. నమస్తే చెప్పరా. భోజేశారా సార్? చేసి అయిపోయిందనా? చేసి కలుపుకుంటాను. ఓకే ఓకే చెప్పురా. మేడం ఉన్నారా సార్? నేను ఎవరు లేదు చెప్పు. అదే సార్, మార్నింగ్ నాకు భయం వేసేస్తుంది సార్. ఏం కాదు, నేను నీకేం భయం కాదు. సార్ మళ్ళీ ఎవరికైనా తెలిస్తే ప్రాబ్లం అవుతుంది సార్. మన దగ్గరే ఉంటుంది ఎవరికైనా. ఎందుకంటే మనకు భయం వేస్తుంది సార్. నాకైతే చాలా భయం సార్. ఎందుకంటే మేమైతే అట్లాంటి వాళ్ళకి సార్ కొంచెం ప్లీజ్. ఎందుకంటే సార్ నేను చెప్పేది నేను అది ఖచ్చితంగా భయం వేసే అంశం కాబట్టి భయపడాలి. అయ్యో భయపడే అంశం అట్లా కాదు సార్. ఎందుకంటే సార్ నాకు భయం వేసేసింది సార్. మీరు పట్టేస్తున్నారు. నాకైతే చాలా భయం వేసేసింది. మనం జైలు రానైనా సార్ ఎవరైనా చూసి భయం వేసేసింది. ఎవరు చూడండి మంది ఎవరు రాలేదు. అట్లా కాదు సార్. అంటే మీరు జోలికి వస్తారని నేను అనట్లేదు సార్. బట్ ఏంటంటే సార్, నేను నిజంగా ఇస్తున్నాను సార్. నాకైతే అట్లాంటివి అయితే నాకైతే ఇంట్రెస్ట్ లేదు సార్. దయచేసి సార్ ప్లీజ్ కొంచెం అర్థం చేస్తుంది సార్. ఏం కావాలరా? కాదు కాదు సార్, మేము నేనైతే అలాంటి అమలు కాదు సార్ అని చెప్తున్నాను సార్. అంతే సార్. అవునవును కాదు. ఎందుకు పనికి మళ్ళీ ఎవరన్నారు? అట్లా కాదు సార్. ఎందుకంటే కొంచెం మనము మాకు కూడా ఫ్యామిలీ ఉంది సార్, పిల్లలు ఉన్నారు. కొంచెం మేము కూడా కొంచెం మంచి దాంట్లో పోవాలని అనుకుంటున్నాం సార్. ఎందుకంటే ఎవరికైనా తెలిసిందనుకో కొంచెం కాదురా. మనం ఏమన్నా విషయాలు చేస్తాం అనుకుంటాను నువ్వు. డోంట్ వరీ, బీ హ్యాపీ. నీకు చెప్పేది నాకు బీ హ్యాపీ. ఇబ్బంది జరగదు. బీ హ్యాపీ. మనం మీకు ఏదైనా, ఎందుకంటే పెద్దవాళ్ళు సార్ మీరు, మేము చిన్నవాళ్ళం చెప్తే చేస్తున్నాం మంచి, కానీ వేరే లేదు సార్. ఎందుకంటే అట్లాంటివన్నీ నువ్వు మర్చిపో నానా, నేను చెప్పేది నువ్వు మర్చిపో. బీ హ్యాపీ. ఎందుకంటే సార్ మీరు వర్క్ చెప్పండి సార్, చేసుకుంటాం సార్. రిమైనింగ్ అయితే నాకు భయం వస్తుంది. ఒరే నువ్వు నా మనసు మా పాపవి. అంటే నువ్వు యూ బీ విత్ మీ, యూ డోంట్ వరీ. నువ్వు నోరు చూసుకో. ఐ విల్ టేక్ కేర్. నువ్వు హ్యాపీగా ఉండు. నువ్వు అన్ని చూసుకొని సమస్తం హ్యాపీగా ఉండు నాన్న. నువ్వు హ్యాపీగా ఉండు. నేను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అని చెప్పిన తర్వాత నీ చుట్టూ పెద్ద వలయం పెడతా, వైఫై వలయం పెడతావు. నువ్వు డోంట్ వరీ. నువ్వు పైకి వెళ్తావు, జీవితంలో పైకి వెళ్తావు. మీ ఆయనతో హ్యాపీగా ఉంటావు, బిడ్డలతో హ్యాపీగా ఉంటావు, నాతో కూడా హ్యాపీగా ఉంటావు. వదిలేవన్నీ. ఎందుకంటే మేమైతే అలాంటి వాళ్ళమైతే కాదు సార్. నలుగురు మక్క చెల్లెలు నువ్వు కాదు కాబట్టి నేను మాట్లాడుకు. నేను చెప్పేది నువ్వు మీ లోకంలో వేరే ఉండరు. మీ ఆయన ఉంటాడు, తర్వాత నేను ఉంటా, మన మీ ఇద్దరు పిల్లలు ఉంటారు. డోంట్ వరీ. నువ్వేం పెద్దగా టెన్షన్లు పడుతుంది. నేనేం అడగచ్చు మరి నీకు విషయం చెప్తున్నాను. ఎందుకంటే మనం లేదు పొరపాటు, నువ్వేం పొరపాటు చేయడం లేదు కానీ నువ్వేమి అక్కడ పొరపాటు చేసే అంత పనులు ఏం జరగలేదు కానీ ఉన్నది చెప్పాలి కాబట్టి అడుగుతున్నాను సార్. చెప్తున్నాను సార్. సారీ సార్, ఏమనుకోవద్దు. చెప్పాలి కాబట్టి చెప్తున్నాను సార్. అంటే నువ్వు చెప్పావురా. నువ్వు డోంట్ వరీ, నేను టేక్ కేర్, నేను టేక్ కేర్ చేస్తాను. తర్వాత నువ్వు మర్చిపో. అందుకని సార్, దానికోసమే సార్. ఇప్పుడు చూడాలా, నువ్వు కూడా హ్యాపీగా ఉంటావు, నేను హ్యాపీగా ఉంటా. మన పని
నాన్న నువ్వు ఇప్పుడు ఎంత బాగా చేస్తున్నావురా, చక్కగా చేస్తున్నావు, అన్నీ చేసి పెడతాను. వర్క్ ఇప్పుడు చూసావు ఇంకా స్పీడప్ అవ్వాలి సార్, ఇంకా వర్క్ చేయాలి సార్, బాగా చేసుకోవాలి సార్ మనము. అందుకే ఇప్పుడు ఇంకా ఇప్పుడు కాదు మా కాదు నాగమణి, సార్ ఇప్పుడు నేను నీకు ఒకటే చెప్తాను రా, నీది బీ హ్యాపీ అంటూ. అంతేలేండి సార్, అంతే. అక్కడ ఏం పోయేటివి లేదు, వచ్చేటివి ఏం లేదు, నీకు అరిగిపోయేటివి లేవు, తరిగిపోయేటివి లేవు, అక్కడ వచ్చేటివి లేదు, పోయేది లేదు. నాకు వదిలే, నీది నీ పని నువ్వు చేసుకో. అంతే అంతేలేండి సార్, దానికోసం నేను వదిలేమన్నా, నీకు అర్థమైందా? నువ్వు హ్యాపీగా ఉండంటే నాతో ఉంటావు అని అర్థం తల్లి. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్. మనం అందరం కూడా మన ఈ డిపార్ట్మెంట్లో కాదన్నా, నేను నాకు కూడా తెలుసులే కానీ మనం బీ హ్యాపీ. నీకు ఎందుకు, నువ్వు హ్యాపీగా వచ్చిపోతా ఉండు, సంతోషంగా ఉండు. కాదు నువ్వు గుర్తుపెట్టుకో, ఏం భయపడొద్దు. నేను 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 చేస్తాను, నువ్వేం పట్టించుకోకు, ఏం కాదు. లేదంటే నీకేం వస్తువులు క్రియేటివ్ లేవు, వస్తువులు ఊరికే వస్తువులు ఏం లేవు. డోంట్ వరీ. లేదు సార్, చేపట్టుకుని పోతున్నా, భయం వేసేసింది సార్ నాకు. ఎవరు వచ్చి చూసారేమో, వీళ్ళు బాగాలేరు అనుకున్నాను నేనైతే. ఏమో నాకు అందుకే నువ్వు అందుకని కట్టెలు పెట్టి చూరు రారు పోరు కానీ నేను పట్టుకుంటే నేను డోంట్ వరీ. మరి అవ్వలేదు సార్, ఎందుకంటే నేను నీతో ఉంటాననుకున్నప్పటికీ, నేను నీతో ఉంటానన్నప్పుడు నువ్వు వదిలేయాలంటే ఇంకా వదిలే. ఎందుకంటే భయం వస్తుంది సార్. కాదు నాన్న, ఇంకా లేదు తెలుసు, నాకు అర్థమైంది, నాకు అర్థమైంది నాన్న. ఐ క్యాన్ అండర్స్టాండ్. ఇప్పుడు మనకు మీరు వదిలే, నేను చూసుకుంటాను, నేను చూసుకొని చేస్తాను. డోంట్ వరీ. కాదమ్మా, నీకు పరిస్థితులు ఇప్పుడు మనకు రేపటికి 91 మంది మిగిలి ఉండారమ్మా. వాళ్ళు వాళ్ళు వచ్చి కట్టేయమంటారు. అది మన గంగయ్య సార్ కూడా ఒకసారి పిలిపించి గంగయ్య సార్తో కూడా మాట్లాడదాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటారు, మా 8 మంది ఉంటారు మా వాళ్ళు. తెలుగు వాళ్ళు ఇద్దరు వచ్చారు, తెలుగు వాళ్ళు. అదే తెలుగు వాళ్ళు అయిపోతాయి, వాళ్ళిద్దరు ఉండే అయిపోతాయి వాళ్ళు. ఓకే సరే, థ్యాంక్ యూ సార్, గుడ్ నైట్. నేను చెప్పాలి కాదు, నువ్వు పెద్ద మనసు పెట్టుకో, చిన్న మనసు పెట్టుకో, కూర్చో కాదురా. మనసు ఎట్టుండాలి, ఆ ఆడపిల్ల కాదమ్మా. నెంబరు దిస్ ఈజ్ నథింగ్ యూ ఆర్ గోయింగ్ టు లూజ్, నథింగ్ ఐఎమ్ గోయింగ్ టు గెయిన్. సో మా ఏదో ఇప్పుడు మన దగ్గర ఉన్నది కొంత ఇచ్చినా ఉంటే నేను తీసుకుంటా. అంటే అది ఏమైపోతాను, అది ఏమైనా దొరికేసి ఉంటే ఊరికే కాదు. నాకు అర్థమైంది, సొసైటీ నాకు తెలుసు. ఇబ్బంది లేక నేను చూస్తాను, నేను ఇబ్బంది లేక నేను చూస్తాను. వదిలేసే గమనం మాట్లాడతాను. ఓకే తల్లి, మంచిదమ్మా, టేక్ కేర్ తల్లి, ప్లీజ్.